రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. మున్సిపల్ శాఖ కమిషనర్ అరవింద్ పై వేటు పడింది. కొత్త కమిషనర్ గా దానకిషోర్ను నియమించింది ప్రభుత్వం. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిప్రసాద్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవిని నియమించింది. రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. మున్సిపల్ శాఖ కమిషనర్ అరవింద్ పై వేటు పడింది. కొత్త కమిషనర్ గా దానకిషోర్ను నియమించింది ప్రభుత్వం. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిప్రసాద్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవిని నియమించింది. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, రాష్ట్రంలో ఐఏఎస్ బదిలీలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రోజుల నుంచి కూడా ఈ ఐఏఎస్ ల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. అంటే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కాంగ్రెస్ సహాయంలో ఈ ఐఏఎస్ లకు సంబంధించి భారీగా ఐఏఎస్ లు తర్వాత ఐపీఎస్ లకు సంబంధించి భారీగా బదిలీలు ఉంటాయని చెప్పేసి అన్నారు. సో అందులో భాగంగా మొన్న 2 రోజుల క్రితం కొంతమంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ వాళ్ళకు మళ్ళా ఉన్నటువంటి ప్లేస్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇంకో ప్లేస్ లో ఎక్కడెక్కడ కేటాయించారన్న దాని మీద మొన్న కొంతమందిని ఐఏఎస్ లను బదిలీ చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడైతే కేటాయించారో వాళ్ళకి సంబంధించి పోస్టింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఇవాళ చూస్తే మనకు ఒకేసారి 11 మంది ఐఏఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చాయి. అయితే ముందు నుంచి కూడా గతంలో గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో కొంతమంది ఐఏఎస్ లు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు, ప్రజలకు ఇబ్బందికరంగా చేశారు. ప్రభుత్వం సంబంధించి ఎన్నిసార్లు అంటే ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. సో దీనివల్ల కొంత ఇబ్బందులకు గురయ్యారు, వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. సో అందులో భాగంగానే ఇవాళ ఏదైతే బదిలీ చేశారో ఇవాళ బదిలీ చేసినటువంటి లిస్టు చూస్తే మనకు అది వాస్తవంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడైతే వాళ్ళు ఇబ్బంది పెట్టారో అలాంటి వాళ్ళను గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళను ఆ ప్లేస్ నుంచి చేంజ్ చేస్తారని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ ట్రాన్స్ఫర్లు చేసినటువంటి ఐఏఎస్ ల అధికారులకు సంబంధించిన పోస్టింగ్ చూస్తే మనకు అర్థమవుతుంది. మనం చూసాం హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారులు వేశారు. ఆ తర్వాత అమరపల్లిని వేశారు. సరే ఇప్పుడు చూస్తే మనకు హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ను బదిలీ చేస్తూ ఆ ప్లేస్ లో మనకు దానకిషోర్ ను పోస్టింగ్ ఇచ్చారు. సో ఇట్లా ఏది చూసినా మనకు కీలకమైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ కీలకమైనటువంటి పోస్టులు గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ లో ఎవరెవరైతే ఉన్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయో అలాంటి వాళ్ళందరినీ కూడా మార్పు చేసి ఆ ప్లేస్ లో వేరే వాళ్లకు పోస్టింగ్ ఇచ్చారు. ఇవాళ మొన్న కొన్ని పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత ఇవాళ 11 మంది ఒకేసారి 11 మందికి సంబంధించిన ఐఏఎస్ లకు సంబంధించి ఈ బదిలీలు జరిగాయని చెప్పొచ్చు. సూర్య, థ్యాంక్ యూ యాదగిరి. రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. మున్సిపల్ శాఖ కమిషనర్ అరవింద్ పై వేటు పడింది. కొత్త కమిషనర్ గా దానకిషోర్ను నియమించింది ప్రభుత్వం. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిప్రసాద్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా శ్రీదేవిని నియమించింది. రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. మున్సిపల్ శాఖ కమిషనర్ అరవింద్ పై వేటు పడింది. కొత్త కమిషనర్ గా దానకిషోర్ను నియమించింది ప్రభుత్వం. హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్ రెడ్డి, జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిప్రసాద్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా శ్రీదేవిని నియమించింది. ఇదే విషయంపై డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇప్పటి వరకు లూప్ లైన్ లో ఉన్న అధికారులకు కీలక శాఖలు దక్కినట్లు అనుకోవచ్చా? థ్యాంక్ యూ సూర్య. సీఎం గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఇవాళకి సరిగ్గా 10 రోజులు అవుతుంది. అంటే ఈ నెల 7వ తారీఖు నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా అన్ని శాఖల మీద ఆయన పట్టు సాధించడానికి వరుసగా రివ్యూలు చేస్తున్నారు. అంతేకాకుండా ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులను కావచ్చు బదిలీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్కు కొమ్ము కాసిన అధికారులపై వేటు వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే వరుసగా అధికారులను బదిలీ చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఆ ప్రభుత్వ కాలంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆ లూప్ లైన్లో ఉన్న అధికారులకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఇంపార్టెంట్ శాఖలు కూడా కేటాయిస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న మొన్నటి వరకు ఐఏఎస్ ఐపీఎస్లను కొంత మేరకు బదిలీ చేశారు. అదేవిధంగా 2010 నుండి ఇప్పటి వరకు
ఐఏఎస్లుగా ఉన్న జూనియర్ ఐఏఎస్లకు కూడా మంచి పోస్టింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. అదేవిధంగా ఇవాళ సీనియర్ ఐఏఎస్లకు సంబంధించి 11 మందిపై వేటు వేసింది. వారిని వివిధ శాఖల నుంచి ఒక శాఖ నుంచి మరొక శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకసారి చూసుకున్నట్లయితే వాటర్ బోర్డు ఎండీగా ఉన్న దానకిషోర్ దాదాపు 7-8 సంవత్సరాలుగా వాటర్ బోర్డు ఎండీగా కొనసాగుతున్నారు. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా వచ్చినప్పుడు కూడా వాటర్ బోర్డు ఎండీగానే కొనసాగుతున్నారు. అంటే అధికార పార్టీ బీఆర్ఎస్ ఆయనకు ఇంపార్టెంట్ శాఖ కేటాయించలేదు. సో అలాంటి దానకిషోర్కు ఇప్పుడు ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా నిర్ణయం తీసుకొని ఆయనకు ఆ పోస్టు కేటాయించారు. దానకిషోర్కు ఆ ప్లేస్లో వాటర్ బోర్డు ఎండీగా సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా ఎంఏయుడి స్పెషల్ సిఎస్గా ఉన్న అరవింద్ కుమార్ను అక్కడి నుంచి తప్పించారు. బీహార్కు చెందిన అరవింద్ కుమార్పై చాలా ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్కు గత 10 ఏళ్లుగా కొమ్ము కాశారు. అధికార పార్టీకి సంబంధించిన నేతలకు కన్సర్నల్లోనే ఆయన పనిచేశారు. వాళ్లకు చెప్పినట్టుగానే ఆయన విధులు నిర్వర్తించారని చాలా ఆరోపణలు. సో ఆయనను అక్కడి నుంచి తప్పించి డిజాస్టర్ మేనేజ్మెంట్కు ఆయనను బదిలీ చేశారు. అదేవిధంగా మొన్న రీసెంట్గా 2 రోజుల క్రితమే హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా ఆమ్రపాలిని నియమించింది సర్కార్. అందులో భాగంగా మార్పులు చేర్పులు చేస్తున్నది. అందులో భాగంగానే ఇవాళ దానకిషోర్కు ఎంఏయుడి శాఖను కేటాయించారు. అదేవిధంగా వాణిజ్య పన్నుల శాఖగా కేటీ శ్రీదేవిని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా నియమించారు. అదేవిధంగా మొన్నటి వరకు ఈమె ఫైనాన్స్ సంబంధించిన సెక్రటరీగా ఉన్నారు శ్రీదేవి. ఇప్పుడు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా ఉన్నారు. అదేవిధంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంబంధించి వాకాటి కర్ణను పోస్టింగ్ ఇచ్చారు. అదేవిధంగా జిఏడిగా కార్యదర్శిగా రాహుల్ బొజ్జాకు అపాయింట్ చేశారు. అదేవిధంగా విద్యాశాఖ వెంకటేశంకు కేటాయించారు. విద్యాశాఖకు సంబంధించి సెక్రటరీగా. అయితే తెలంగాణకు సంబంధించిన ఐఏఎస్లో ప్రధానంగా వెంకటేశం చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి అని చెప్పాలి. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత ఐఏఎస్లకు కావచ్చు ఐపీఎస్లకు కావచ్చు ఇంపార్టెన్స్ ఉంటుందని చాలామంది భావించారు. కానీ గత 10 ఏళ్ళుగా జనగామ జిల్లాకు సంబంధించిన బూర వెంకటేశంకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. సో తెలంగాణలో 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కావచ్చు అదేవిధంగా బీహారేతరులకు సంబంధించిన ఐఏఎస్లకు చాలా ఇంపార్టెన్స్ లేకుండానే పోయింది. ఎందుకంటే కంప్లీట్గా బీహారీ ఐఏఎస్లనే అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఎంటర్టైన్ చేసింది. వాళ్ళకే కీలక శాఖలన్నీ కట్టబెట్టింది. బీహార్కి సంబంధించిన సోమేష్ కుమార్ కావచ్చు, రజత్ కుమార్ కావచ్చు, అదేవిధంగా అరవింద్ కుమార్ కావచ్చు, సందీప్ సుల్తానియా కావచ్చు, అదేవిధంగా జయేష్ రంజన్ లాంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అంజన్ కుమార్ కావచ్చు, అంటే డీజీపీగా మొన్నటి వరకు ఉన్న డీజీపీగా ఉన్న అంజన్ కుమార్, వీళ్ళకే ఎక్కువగా ఇంపార్టెంట్ శాఖలు ఇచ్చారు. ఒక్కొక్క ఐఏఎస్ ఒక్కొక్క ఐపీఎస్కు చాలా కీలకమైన పోస్టులు, ఒకటి కాకుండా 2-3 శాఖలు కేటాయించారు. మేజర్ శాఖలన్నీ వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మిగతా తెలంగాణకు సంబంధించిన కావచ్చు బీహారేతరకు సంబంధించిన ఐఏఎస్లకు కావచ్చు ఎక్కువ శాఖలు కేటాయించలేదు. చాలా వరకు వాళ్ళను నిర్లక్ష్యం చేశారు. సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైన ఐఏఎస్లు కావచ్చు, లూప్ లైన్లో ఉన్న ఐఏఎస్లకు ఇంపార్టెంట్ ఇస్తున్న పరిస్థితి అయితే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది. మొన్నటి వరకు టూరిజం సంబంధించి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన దానికి ఉండే బుర్ర వెంకటేశం ఇప్పుడు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయనను బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా వాణిప్రసాద్ కూడా సెక్రటరీ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆమెను యాజ్ ఎ పోస్టింగ్ సెక్రటరీ గవర్నమెంట్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంటుకు బదిలీ చేయడం జరిగింది. సో ఇట్లా మొత్తం 11 మంది ఐఏఎస్ ఆఫీసర్లను సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను ఇవాళ బదిలీలు చేసింది. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు మార్చింది. చాలా కీలకమైన శాఖలకు ఏదైతే కొంతకాలంగా అంటే లాస్ట్ దాదాపు 5 to 6 years కావచ్చు, అంతకుముందు 8 years నుంచి కొనసాగుతున్న వాళ్ళందరినీ కూడా చాలా వరకు మార్పులు చేర్పులు చేసింది. అందులో భాగంగా చాలా మంది ఐఏఎస్ అధికారులను కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేఎస్ శ్రీనివాసరాజు ఆయన 1999 బ్యాచ్కి సంబంధించిన సెక్రటరీ గవర్నమెంట్ R&B డిపార్ట్మెంటుకు బదిలీ చేస్తూ ఆయనను కేటాయించింది. అదేవిధంగా రాహుల్ బొజ్జాను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఐఏఎస్ అధికారి 2000 సంవత్సరానికి సంబంధించిన బ్యాచ్నే సెక్రటరీ టు సీఎం ఓటు ట్రాన్స్ఫర్ అండ్ పోస్టెడ్ యాజ్ ఎ సెక్రటరీ టు గవర్నమెంట్ GAD
జిఏడి సెక్రటరీగా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇట్లా మొత్తానికి 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవోను జారీ చేసింది. సో మొత్తానికి అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మార్కు ఉన్న బీఆర్ఎస్ కోవట్టులుగా పనిచేస్తున్నారని ఆరోపణలు వచ్చిన ఐఏఎస్లను కావచ్చు, ఐపీఎస్లను కావచ్చు బదిలీ చేయడంలో గత 2-3 రోజుల చెల్లి వేగం పెంచిందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా వారిపై వేటు వేస్తూ కీలక శాఖలన్నీ మొన్నటి వరకు లూప్ లైన్లో ఉన్న అధికారులకు కీలక శాఖలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు అధికార పార్టీ బీఆర్ఎస్కు అనుకూలంగా వివరిస్తున్న అధికారులకు మాత్రం మిగతా ఇంపార్టెన్స్ లేని శాఖలకు వాళ్ళను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సో మొత్తానికి వీరే కాకుండా మరికొందరి పైన ఐఏఎస్ ఐపీఎస్ల పైన కూడా వేటు పడే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే చాలా వరకు అధికారులకు సంబంధించిన పై ఆరోపణలు చాలా వరకు ఉన్నాయి. ప్రధానంగా అరవింద్ కుమార్ పై చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఓఆర్ఆర్ టెండర్ విషయంలో, ఓఆర్ఆర్ లీజు విషయంలో అరవింద్ కుమార్ చాలా కీలకంగా వివరించి పనిచేశారు. ఆయనపై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. సో ఆ ఇద్దరి మధ్యలో కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డికి నోటీసులు కూడా సర్వ్ చేశారు. హెచ్ఎండిఏ తరఫున నోటీసులు సర్వ్ చేశారు. అదేవిధంగా ఐఆర్బి సంస్థ తరఫున కూడా నోటీసులు సర్వ్ చేశారు. కానీ ఆ టెండర్ విషయంలో చాలా వరకు అవకతవకలు జరిగాయని అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి కూడా అప్పుడు ఆరోపణలు చేశారు. సో ఇలాంటి అధికారులపై వేటు వేయాలని ఒక లక్ష్యంతోనే ఇలాంటి మార్పులు చేర్పులు వాళ్ళపై వేటు వేస్తున్నట్లయితే దీన్ని బట్టి చూస్తే స్పష్టమవుతుంది. మరికొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల పైన వేటు పడే అవకాశం అయితే కనబడుతుంది. వారికి సంబంధించిన కసరత్తు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే పాలనలో రాష్ట్రంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి తన పాలనలో మార్క్ చూపించే విధంగానే ఈ మార్పులు చేర్పులు ఈ అధికారులపై వేటు వేసే పరిస్థితి అయితే కనబడుతున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.